హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పల్లి టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ ఒక్కటి ఉంటే చాలు దోశ, ఇడ్లీ, వడ, బోండా దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ చట్నీ వేడివేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. అయితే లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎందుకు అంటే పల్లి, టమోటో, మిర్చి అన్నీ కూడా ఒకేసారి వేయించుకుంటామండి. అందుకని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు పల్లీల్ని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని సగం వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని నేను ఇక్కడ 15 వరకు మధ్యలోకి తుంచి వేస్తున్నానండి. మీరు మీ ఘాటుకు తగ్గట్టు ఎండుమిర్చిని తీసుకోండి. ఎండుమిర్చిని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్ని ఒకసారి కలుపుకొని లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమోటాలు, ఆనియన్ అన్నీ కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, టమోటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. ఇక్కడ మీకు చింతపండు కనిపిస్తుంది కదా, నేను జీలకర్రతో పాటు చింతపండు కూడా వేసానండి, కానీ క్లిప్పింగ్ మిస్ అయింది. సో చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అవసరమైతే కొన్ని వాటర్ను కూడా పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి పోపును పెట్టి తీసుకుంటే మనకి పల్లి టమోటా చట్నీ రెడీ అయిపోతుందండి. చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని పోపు వేగాక చట్నీలో పోసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లి టమోటా చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకే కాకుండా దోశ, ఇడ్లీ, వడ, బోండా ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రాసెస్ చూశారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.